ఆల్ వెల్కమ్ బ్యాక్. సో జీవితం ఎలా ఉండాలి అనే దానికి ఒక చిన్న కథ చెప్తాను. సో ఒకానొక రోజు ఒక సాధువుని, ఒక సన్యాసిని ఇలా అడిగాడట ఒక ఆయన, గతాన్ని ఒకరు ఎలా ఎదుర్కోవాలి అని. సో అందుకు ఆయన సరళంగా నవ్వుతూ, నది ఎప్పుడూ వెనక్కి వెళ్ళదు కదా, సో అలాగే ఎప్పుడైనా సరే నీ గతాన్ని జీవించడానికి ప్రయత్నించకు. ఎప్పుడైనా నీ జీవితాన్ని నదిలా జీవించడానికి ప్రయత్నించు. ఎందుకంటే నది ఎప్పుడూ వెనక్కి వెళ్ళదు. అందుకని మీ గతాన్ని మర్చిపోండి, మీ వర్తమానంపై దృష్టి పెట్టండి, అలాగే మీ భవిష్యత్తు వైపు సాగిపోండి అని నవ్వుతూ చెప్పాడట. ఎంత బాగా చెప్పాడో కదా. సో జీవితాన్ని ఎప్పుడు కూడా మనము తగిలిన రాళ్ళని మర్చిపోవచ్చు, కానీ గతంలో ఎదుర్కొన్న దెబ్బల్ని మర్చిపోవచ్చు, కానీ అనుభవించిన బాధల్ని మర్చిపోలేం. సో అలాగే ఎప్పుడూ కూడా మనము అన్నీ గుర్తుంచుకున్నా సరే ఏదో ఒక రోజు బాగుంటుంది, ఏదో ఒక రోజు మనకి మంచి జరుగుతుంది అని ఆశిస్తూ జీవించాలి. థ్యాంక్ యూ.